జీవో నెంబర్ 3 విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి అరకు పార్లమెంట్ అధ్యక్షులు రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2020లో జగన్ ప్రభుత్వం వైఫల్యం కారణంగా జీవో నెంబర్ 3 రద్దయింది. జీవో నెంబర్ 3 కోసమే మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని పేర్కొన్నారు. గిరిజనులకు లబ్ధి చేకూర్చే జీవో నెంబర్ 3ని రద్దు చేస్తుంటే వైసీపీ నాయకులు ఏం చేశారు అని ప్రశ్నించారు. జీవో నెంబర్ 275 జీవో నెంబర్ 3 తీసుకొచ్చి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. జీవో నెంబర్ 3పై వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే పదవులకు రాజీనామా చేసి పోరాటం చేయాలని హితవు పలికారు. గత 5 సంవత్సరాలలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేకపోయారు? నాయకులు మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలి, బురద జల్లే కార్యక్రమాల కోసం కాదు అని ఎద్దేవా చేశారు. గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వైసీపీ నాయకులను నమ్మి గిరిజనులు మోసపోవద్దు అని తెలిపారు. చైర్మన్ లో ఉన్నారు కదా, ఆ ఇచ్చినటువంటి నివేదికను ముందుకు తీసుకెళ్లాలి కదా. ఎక్కడ కూడా ముందు పట్టించుకుపోని జీవో నెంబర్ 3 కాదు, ఏదో ఒక చట్టం తీసుకొచ్చి గిరిజనులు ఆదుకునేటువంటి కార్యక్రమం చేయాలి కదా లాస్ట్ 5 సంవత్సరాల్లో. అది చేయకుండా ఈ రోజు ఏదో విధంగా మనం మంచి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తుంటే మంత్రి గారి మీద కానీ లేకపోతే అదే విధంగా లోకేష్ బాబు గారి మీద కానీ ప్రభుత్వం మీద కానీ బుద్ధ చెల్లినటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. నా రిక్వెస్ట్ ఒకటేనండి, గిరిజన ప్రజలకు కానీ అదే విధంగా గిరిజన సంఘాలకు కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని కట్టుబడి ఉంటుంది. మేము గతంలో ఈ రోజే కాదు, గతం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మాకు ఫీడ్బ్యాక్ కూడా అడగడం జరిగింది. ఏ విధంగా మనం చేస్తే బాగుంటుంది అని చెప్పి మాకు సలహాలు కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఏదైతే మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలైతే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గిరిజన సంఘాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. చేసి ఏదో విధంగా అన్ని విధాలుగా ప్రజలకు మంచి జరిగేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. మరోసారి చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా మా మంత్రి గారు కానీ పూర్తి స్థాయిలో గిరిజన పక్షపాతిగా ఉండి గిరిజన ప్రాంతంకి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్నాం. ఈ రోజు ఎవరు ఎన్ని చెప్పినా సరే దాన్ని ఎవరు కూడా నమ్మొద్దని కూడా చెప్తున్నాం. ప్రజలందరూ కూడా ఒకటే అడుగుతున్నాను, ప్రజలకు కానీ లేకపోతే గిరిజన సంఘాలకు కానీ నేను ఒకటే వినవించుకుంటున్నాను. నిజంగానే వైసీపీ నాయకులకి నిజాయితీ ఉంటే మనందరం వెళ్దాం. మీరు కూడా అడగండి వాళ్ళని, మీ పదవులు రాజీనామా చేసి రండి. మీరు అసెంబ్లీకి కూడా వెళ్ళలేని వాళ్ళు ఈ రోజు గిరిజన ప్రాంతానికి గిరిజన ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళ వైపు నిల్చునేలాగా ప్రజలకు రాజీనామా చేసండి పదవులన్నిటికీ. మీ ఎమ్మెల్యే పదవులకి, ఎంపీ పదవులకి మీరు ఎలాగా అసెంబ్లీకి వెళ్ళి మన గురించి మాట్లాడలేరు. మాట్లాడినప్పుడు మీ స్వలాభాల కోసం పదవులు ఎందుకు? ప్రజల కోసం రాజీనామా చేయండి, ఉద్యమాల్లోకి రండి. వచ్చి ప్రజల కోసం పోరాడితే నిజంగానే మీ నిజాయితీ, మీ యొక్క దాని నిబద్ధత చాటుకున్నట్టు ఉంటుంది. నా రిక్వెస్ట్ ఇది, గిరిజన ప్రజలకు అందరూ కూడా ఒకటి చేస్తాం. వాళ్ళు రారు, వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు నమ్మి మళ్ళీ మోసపోవద్దు. గత 5 సంవత్సరాలు మనం మోసపోయాం. గత 5 సంవత్సరాలు సంక్షేమం అట్టడికి వెళ్ళిపోయింది, అభివృద్ధి అట్టడికి వెళ్ళిపోయింది, మన ప్రాంతం అంతా కూడా వెనక్కి పడిపోయింది. ఇప్పుడైనా మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళ మాటలు నమ్మి మళ్ళీ మోసపోవద్దని చెప్పి కూడా ఈరోజు చెప్తున్నాను. వాళ్ళే చెప్తున్నాను డైరెక్ట్ గానే, ఇది మా డిమాండే కాదని. మరి మీ డిమాండ్ కానప్పుడు మీరు రోడ్డు మీద ఏం పోరాటం చేస్తారు? మీ డిమాండే కాదు, అది మీ హామీ మీద మేము నెరవేర్చాలి. మా హామీ నెరవేర్చడానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఒక విషయం చెప్పాలండి, గత 5 సంవత్సరాలతో జరిగినటువంటి కార్యక్రమాల వల్ల మన రాష్ట్రం ఎంత నష్టపోయిందో అన్ని వర్గాలకు తెలుసు. అన్ని వర్గాల ప్రజలకి, అది ఏ ఎంప్లాయీస్ అవని లేకపోతే డైలీ వేజ్ వర్కర్స్ నుంచి బిజినెస్ మ్యాన్స్ నుంచి అందరు కూడా దాన్ని నష్టపోయింది. ఒక్కొక్క వర్గాన్ని చక్కదిద్దుకుంటూ, ఒక్కొక్క సమస్యని చక్కదిద్దుకుంటూ ఈ రోజు రాష్ట్రాన్ని ముందు బాటలో నడిపించాలన్న కార్యక్రమంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకొస్తున్నాం. ఈ రోజు అన్ని విషయాల్లో కూడా ఆయన ఒక్కొక్క నిర్ణయం తీసుకొస్తున్నాం. నేను అమరావతి, అంతకు ముందు మన ఏదైతే రైల్వే జోన్ అయితేనేమి, లేకపోతే స్టీల్ ప్లాంట్ ఇష్యూ అయితేనేమి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడం అయితేనేమి, అలా ప్రతి ఇష్యూని దాంట్లో క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రజలకు మంచి జరిగేలాగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కార్యక్రమం జరుగుతుంది.
ఇలాంటి జరిగేటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అయినా సరే బుర్రజలైనటువంటి కార్యక్రమం చేస్తే నిబద్ధత నిజాయితీ పక్కన పెడితే మానవత్వం కూడా లేదు వైసీపీ నాయకులకు అనేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా ఒకటే అడుగుతున్నాం, మంచి కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కలిసి రండి, అందరం కలిసి ప్రజలకు మంచి చేద్దాం. ముఖ్యంగా వెనకబడినటువంటి గిరిజన ప్రాంతాన్ని మంచి చేయడానికి మీరు కూడా కలిసి రండి. తప్పితే కానీ ప్రజలను మభ్యపెట్టి దాంట్లో సునకానందం పొందేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి కూడా మీ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే నిన్న మోడీ గారు కూడా రావడం జరిగింది మన అమరావతిని, నాకు చాలా సంతోషంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్ లో ఒక సిటిజన్ గా నేను చాలా ఆనందపడుతున్నాను. గత 5 సంవత్సరాలు మనకు రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మొన్ననే కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఎవరైనా ఏదైనా జనరల్ నాలెడ్జ్ బిట్లు అడిగితే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే ఆ బిట్ వదిలేయాల్సిందే, మనకు తెలియదు ఇంకా. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు అమరావతిని ఒక వరల్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ రాజధానిని తీర్చిదిద్దడం